నమస్కారం. శ్రీమద్భాగవత మహాపురాణము 6వ అధ్యాయము సప్తాహయజ్ఞ విధానము 14వ శ్లోకము. తదగ్రే నియమః పశ్చాత్ కర్తవ్య శ్రేయసే ముదా సప్తరాత్రం యథాశక్త్యా ధారణీయ సయేవహి. తదుపరి తమ క్షమమును కోరుకొనుచు ప్రసన్న చిత్తముతో ఆయన ఎదుట దీక్షను స్వీకరించవలెను. 7 దినముల వరకు దీక్షా నియమములను పాటించవలెను. 35వ శ్లోకము. వర్ణం పంచ విప్రాణాం కథాభంగ నివృత్తయే కర్తవ్యం తైర్హరేజ్జాప్యం ద్వాదశాక్షర విద్యయా. కథా కార్యక్రమమునందు ఎటువంటి ఆటంకములు అడ్డు రాకుండాటకై అదనముగా 5 బ్రాహ్మణులను ఎంపిక చేసుకొనవలెను. వారు ద్వాదశాక్షర మంత్రము ద్వారా భగవన్నామమును జపించుచుండెదరు. 36వ శ్లోకము. బ్రాహ్మణాన్ వైష్ణవాశ్చాన్యాన్ తథా కీర్తనకారిణః నత్వా సంపూజ్య దత్తాజ్ఞః స్వయమాసన మావిషేత్. తదుపరి బ్రాహ్మణులకు ఇతర విష్ణు భక్తులకు సంకీర్తన చేయి వారికి నమస్కరించి వారిని పూజించవలెను. పిదప వారందరి అనుజ్ఞ పొంది యజమానియగు తాను తన ఆసనమునందు కూర్చుండవలెను. ధన్యవాదములు.